సుందరి బర్త్డే గైస్. హ్యాపీ బర్త్డే. పాపం కష్టపడి షూట్ ఉన్నా కానీ నా కోసం వీళ్ళందరూ వచ్చారు. ఇంత హైట్ ఉండకూడదు అందుకే పెద్ద మాట అన్నాడు సరాడు. నా సెట్ మాత్రం మా సాగర్ తప్ప అందరూ నా బ్రదర్స్ తో సమానం. శ్రీవల్లి చెల్లి అవుతుంది అక్క అవుతుంది అని చెప్పారు. ఇలా కాదు ఈయన లేపుకెళ్ళి ఈయన కిడ్నాప్ చేసి నేనే తాళగట్టద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. ఎవరెవరో నాకెదురైనా. సో 5% ఛార్జ్ ఉంది. నేను అక్కడ నుంచి సుందరి ఫోటో చూపించుకుంటూ వచ్చాయి. ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడ అని. చాలా చేసింది. వంద దేవుళ్ళే కలిసొచ్చిన హ్యాపీ బర్త్డే టు యు. అదిదా సర్ప్రైజ్. హాయ్ గైస్, ఇక్కడ ఎవరున్నారో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు బిందు కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఎస్, సో మేము సుందరి వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంత హైట్ ఉండకూడదు అందుకే పెద్ద మాట అన్నాడు సరాడు. ఓకేనా. సో మేము సుందరి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. కేక్ తీసుకొని నేను బ్యాగ్స్ ఎందుకురా నీకు? ఇప్పుడు అద్దా ఇంపార్టెంట్, నువ్వే చెప్పు ఏం జరిగిందో. సో మేము సుందరి వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. సుందరి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి తనకి ప్రాంక్ చేద్దామని రఫిక్స్ ఫిక్స్ అయ్యాడు అనమాట. మాట్లాడలేదు, ముసలోడు అయిపోయాడు సార్, గస్ వస్తుంది. నాకు భయం అన్నా చెప్పు. సో సరే, తను కొంచెం రిలాక్స్ అవుతాడు, మనం మాట్లాడుకుందాం. వెళ్ళిపో వెళ్ళవయ్యా వెళ్ళు. సో రఫిక్ష ప్రాంక్ ప్లాన్ చేశాడు. ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు మా కామాక్షి బర్త్డే, రియల్లో సుందరి తన బర్త్డే అనమాట ఈరోజు. సో ఈరోజు షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట టీమ్ని. సో సుందరి కోసం మేము కేక్ తీసుకెళ్ళాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. సుందరి కోసం కేక్ తీసుకుంటున్నాం కదా, సుందరితోనే అమౌంట్ వేయించుకొని కేక్ తీసుకెళ్దాం. ఎలా ఉంది ఐడియా? ఒక నిమిషం అవన్నీ ఫోన్ చేస్తున్నా, హోల్డ్ ఉండండి. హలో సుందరి, ఎక్కడరా? బిజీగా ఉన్నావా? ఇలా బర్త్డే అయ్యేసరికి ఇంకా మా ఫోన్ లిఫ్ట్ చేయకు. సర్లే కానీ ఎక్కడ ఇంట్లో ఉన్నావా? ఒక అర్జెంట్ పని పడిందిరా నీతో. నువ్వు నాకు ఒక 1000 రూపీస్ ఫోన్ పే చేస్తే నేను ఇంటికి వచ్చి నైట్ నీకు ఇస్తా ఫోన్ పేలో. సరే అని చెప్పింది, వేస్తుంది పక్కా ఇస్తుంది. సో ఫ్రెండ్స్, సుందరి అమౌంట్ పంపించింది, ఇప్పుడే కాల్ చేస్తుంది. హలో చెప్పరా, ఎక్కడ చూడాలి? అమౌంట్ వేసినావా? థ్యాంక్స్ రా నాన్న. సుందరి ఇచ్చిన డబ్బులతోనే సుందరి బర్త్డేకి కేక్ తీసుకొచ్చి దాని మీద ఒక విచిత్రమైన నేమ్ రాసి చెప్పు. అదిదా సర్ప్రైజ్. ఆ కేక్ మీద ఏం రాసిందో మీరే చూసి మీరు కూడా ఎంత కామెడీగా ఉంటుందంటే ఆ నేమ్. మేమైతే ఇప్పుడు కట్ చేయించట్లేదు. కేక్ కటింగ్ అయితే రఫిక్ష, అంశు, ప్రశాంత్, త్రివేణి వీళ్ళందరూ వచ్చాకే కట్ చేస్తామన్నమాట. వాళ్ళకి ఇప్పుడే షూట్ అయింది, మాకైతే ఈరోజు షూట్ లేదు కాబట్టి మేము ముందు వచ్చేసాము. సో వాళ్ళు వచ్చాక కేక్ కటింగ్ ఉంటుంది, అప్పుడే రివీల్ చేస్తాం. అందులో ఏం నేమ్ రాసామో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఏమవుతుంది? మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మంచి ఫన్ ఉంటుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుందరి. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అది అత్త అని పిలువమ్మ. అల్లుడా. హాయ్ బిందు గారు, ఎలా ఉన్నారు?
నేను ఇప్పుడు అదిగోండి మా బర్త్డే గర్ల్ సుందరి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఏ రోజుకి నేను రాకూడదు అనుకున్నా ఆ రోజుకి వచ్చాను నేను. ఎందుకు వచ్చాను ఏంటి బ్రో అంత మాట అన్నావు? హ్యాపీ అండ్ హెల్దీ. పాపం కష్టపడి షూట్ ఉన్నా కానీ నా కోసం వీళ్ళందరూ వచ్చారు. లవ్ రా, లవ్ అదే కదా, Love you రా. తప్పకొచ్చాం. మళ్ళీ లేకపోతే రేపటి నుంచి షూట్ లో టార్చర్ ఉంటది కదా. ఏం టార్చర్? ప్రేమకి కొంచెం హెల్త్ వాళ్ళ హెడేక్ ఉంది, సో అందుకని ఇంటికి వెళ్ళిపోయింది. రెస్ట్ తీసుకుంటాం. షార్ట్లో చెప్తున్నాడు ఇట్లా ప్లాన్ చేసినాము అంటే చేస్తున్నారేమో అనుకో, నువ్వు అవునా అని చెప్పి నేను రికార్డ్ చేసిన. తర్వాత చూస్తే చేసేసాము అని చెప్పి ఫోటో పంపిస్తుంది. ఎంత సిగ్గులేదు, ఎవడన్నట్లు చేస్తాడా అంటే అది రఫీక్ష నాకన్నా ముందు బయలుదేరాడు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మరీ వచ్చా, ఇంకా రాలేదు. ఇక్కడేమో ఆన్ స్క్రీన్ అన్నయ్య చెల్లి ఉన్నారు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా అలానే ఉంటారు ఆల్మోస్ట్. నిన్ను అడిగారా వాళ్ళు? నువ్వు అడిగావా చెప్పమని? తెలుసుకో అన్నదే కదా, ఆన్ స్క్రీన్ కదా. ఆఫ్ స్క్రీన్ కూడా అన్నదే కదా. అది కాదు guys. నా సెట్ లో మాత్రం మా సాగర్ తప్ప అందరూ నా బ్రదర్స్ తో సమానం. ఆడికి గేరేయడం రాదు, అవన్నీ మ్యాటర్ కాదు. నువ్వే వేసుకోవాలి గేర్లు. ఇంకా అవన్నీ మ్యాటర్ కాదు. బికాస్ ఈజ్ మై హస్బెండ్ క్యారెక్టర్. సో తను ఒక్కడిని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ బ్రదర్స్. ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్. నువ్వు నా హస్బెండ్ కిడ్నాప్ చేసావు కదా, అందరు అడుగుతున్నారు ఎందుకు కిడ్నాప్ చేసావు అని. చెప్పు. కిడ్నాపా? బేసిక్గా నాకు అక్క చెల్లి ఇలాంటి రిలేషన్షిప్స్ పడవన్నమాట. సో సడన్గా నాకు శ్రీవల్లి చెల్లి అవుతుంది అక్క అవుతుంది అని చెప్పారు. ఇలా కాదు, ఈయన లేపుకెళ్ళి ఈయన కిడ్నాప్ చేసి నేనే తాళగట్టద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. కోరిక మేరకు సాయి ఇప్పుడు పాట పాడతారు చెల్లి కోసం. పాట పాడొచ్చు కదా. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. ఎవరెవరో నాకెదురైనా. నువ్వు నాకన్నా ముందు బయలుదేరావు. నేను అసలు ఇంకా నాది అవ్వక ముందుకే తిండి అయిపోయింది, బయలుదేరిపోయాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయ్యా ఒక 15 minutes తర్వాత. నేను ఎప్పుడో వచ్చేసా 15 minutes ముందు. నువ్వేంటి ఇంకా రాలేదు? లేడీస్ ఫస్ట్ కదా. నీకు డ్రైవింగ్ రాదని మేము ఆల్రెడీ గెస్ చేసాము. నేను చెప్పాడు మొత్తం. ఏం చెప్పారు తెలుసా? ముందు గేర్ రాదని, వెనక గేర్ వేస్తే ముందు గేర్ రాదని చెప్పారు. ఎట్లా వచ్చావు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? ఎలా వచ్చావు వచ్చేటప్పుడు? అయితే సుందరి బర్త్డేకి ఎందుకు రిచ్గా అని చెప్పేసి బైక్లో వచ్చాయన్నమాట. యాక్చువల్లీ నేను రావడానికి ఎందుకు లేట్ అయిందంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. లొకేషన్ చూసుకుంటూ రావాలంటే నెట్ ఆఫ్ అయిపోద్ది కదా. సో 5% ఛార్జ్ ఉంది. నేను అక్కడ నుంచి సుందరి ఫోటో చూపించుకుంటూ వచ్చాయి. ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడ అని. అలా కొంచెం లేట్ అయింది. కరెక్ట్గా వచ్చాను. చందన్య ఓపిక లేదు, అందుకే కాముకున్నా. వాళ్ళ మమ్మీ అన్నమాట. మా కోసం చాలా చేస్తారు, ఎప్పుడు చాలా చేసింది. థ్యాంక్ యూ మమ్మీ. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. మా అత్తయ్య కొడుకు లేని కోడలు.
సుందరి కోసం మేము తెచ్చిన సర్ప్రైజ్ కేక్ అన్నమాట. ఈ ప్లాన్ అంతా రఫీక్షాదే. కేక్ గురించి చెప్పాలిగా. రే కేక్ ప్రమోషన్ రా, వాళ్ళు డబ్బులు ఇచ్చారా ఇంత ముందుకు రా. ప్లీజ్ గైస్, ఈ కాన్సెప్ట్ కి నాకు ఏ సంబంధం లేదు. అస్సలు లేదు. ఏం తెలుసు ఈమెకి? దీనికి నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ప్లీజ్ నన్ను మాత్రం వీళ్ళ దాంట్లో నేను కూడా ప్లీజ్ మేమిద్దరం. ఏంటి వీళ్ళకి ఏమైంది? సో మా గ్యాంగ్ అంతా బర్త్డే చేయడానికి వచ్చాము. ఇప్పుడు ఈ కేక్ అన్నమాట, ఈ కేక్ వస్తుంది అనమాట. ఆ కేక్ ని జూమ్ చేసి చూడండి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సుందరికి. రెడీ 1 2 3 సర్ప్రైజ్. చూపించేటప్పుడే బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు అదిదా సర్ప్రైజ్. వావ్ హ్యాపీ పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, ఇలాగే పండుగ జరగాలి. నెక్స్ట్ ఇయర్ 2000 రూపీస్ ఇస్తే కేక్ తెస్తాం. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వే పెట్టుకో ఫస్ట్, నీదే డబ్బులు అవి. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? గిఫ్ట్ ఏం తేలేదా? తెచ్చాం కదా. ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా. ఏ సాయి తెచ్చాడు పెద్ద గిఫ్ట్, చూపి. డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకో. నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు గైస్ మా సాయి ఎంత నిజాయితీ. సీరియల్ లో వాడు వేస్ట్ కూడా ఉండొచ్చు, కానీ రియల్ వాడు హాట్ గుండె, మంచి గుండె. సో జోక్స్ అపార్ట్, సుందరి హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది ఈ ప్రాంక్ తో అని అనుకుంటున్నాము. కానీ 1000 రూపీస్ మళ్ళీ పంపించేస్తాం ఊరికి, అలాగా ప్రాంక్ చేసాం. Done, guys. We are done. ఎండ్ ఆఫ్ ద డే సుందరి హ్యాపీగా ఉండాలి. హ్యాపీ బర్త్డే రా సుందరం. బాయ్. బై గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.